10 రోజుల్లో బై ఎలక్షన్ జరగబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం 3 పార్టీలు కూడా హోరాహోరీగా ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి? 100% చాలా పాజిటివ్ ఉందండి. 100% మంచి బ్రహ్మాండ మెజార్టీ తోటి జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సుందమ్మ గారు గెలవబోతున్నారు. ఇక్కడ గోపీనాథ్ గారి పైన సింపతి ఉన్నది. హైదరాబాద్ లో కూడా ముందు నుంచి కూడా బీఆర్ఎస్ అనుకూలంగా చేసారు. మళ్ళీ కూడా ఈ సీట్ మాదే, మా పార్టీ సీట్ మళ్ళీ మేము కైవసం చేసుకుంటున్నాము. ఈ ఓవరాల్ కూడా ఇక్కడ మొత్తం కూడా యాంటీ కాంగ్రెస్ వే ఉన్నది. సో ప్రజలు కూడా ఇంటికి పోగానే మమ్మల్ని బ్రహ్మాండంగా లోపల రానిచ్చి మాకు టీ పోసి టిఫిన్ పెట్టి అన్న తప్పకుండా మేము ఓటేసి గెలిపిస్తాము, 100% ఈ ముఖ్యమంత్రి గారు జవాబు చెప్పాల్సిందే. 3 సార్లు ఎమ్మెల్యేగా గోపీనాథ్ గారు చేసినా కూడా ఎక్కడ డ్రైనేజీలు అక్కడనే, ఎక్కడ పనులు అక్కడనే ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారంట. మరి దీనికి ఏం చెప్తారు? 100% తప్పదండి అది. గోపీనాథ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత 2 ఇయర్స్ ఈ ప్రభుత్వం లేదు. మా పార్టీ ఎమ్మెల్యేలను పట్టించుకోలేదు ప్రభుత్వం. మా ప్రభుత్వం పట్టించుకుంటే వాళ్ళు ఇటు ఉండదు పరిస్థితి. ఈ మూలకే ఎన్నడూ లేని డ్రైనేజ్ లీక్ ఇప్పుడు మొదలైనట. ఇప్పుడు మొదలు పెట్టిన రిపేర్లు అన్ని కూడా మేము ఎక్కడ పోయినా కూడా ఇవాళ మేము పోలీస్ లైన్ లో పోయినాం, 1,20,00,000 పెట్టి రోడ్ వేయించినాడు. ఇంకో వాడకు పోయినాం, టెంపుల్ డెవలప్మెంట్ చేసినాడు. ఇంకొక వాడ రోడ్లు వాళ్ళే చేయించినారు, ఇల్లులు ఇచ్చిందని చెప్పినారు. ఎన్నో సమస్యలకు గోపీనాథ్ గారు ఇక్కడ అడ్డాగా ఉన్నారు. కాబట్టి తప్పకుండా మేము గోపీనాథ్ గారికి ఓటేస్తామని చెప్పి ఉన్న బదులు కూడా చెప్తున్నాను, ఏ మాత్రం డౌట్ లేదు. ప్రచారం చేస్తున్న సమయంలో స్పందన ఏ విధంగా వస్తుంది ప్రజల నుండి? మరి బ్రహ్మాండంగా వస్తుందండి. మొత్తం రాష్ట్రంలో ఎట్లయితే కాంగ్రెస్ కి వ్యతిరేకత ఉందో జూబ్లీ హిల్స్ లో డబుల్ ఉన్నది. ఇక్కడ ఒక దమ్ము మా ఓటు తోటి ఈ యొక్క నిరసన తెలియజేస్తాం మేము తప్పకుండా. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రికి ఒక దెబ్బ తగలాలంటే 100% మేము కేసీఆర్ గారికి ఓటేస్తాము, గోపీనాథ్ గారు సత్యమైన సుంతమ్మ గారికి ఓటేస్తాం అని చెప్పి ప్రిపేర్ అయి ఉన్నారు. ఓటు మీరు 11th ఓటింగ్ తర్వాత మీకే తెలిసిపోతారు రిజల్ట్స్ ఇంత బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి. 100% అండి. బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా అని చెప్పేసి నిక్కచ్చిగా చెప్తా ఉన్నారు. మరి నిన్న రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే పథకాలన్నీ ఆగిపోతాయి, సన్న బియ్యం ఆగిపోతుంది, ఫ్రీ కరెంట్ ఆగిపోతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. దీనికి ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారికి, ఇవాళ మీరు ఈ రాష్ట్రంలో మీకు చాలా మంది ఎమ్మెల్యేలు మీరు గెలిపించుకున్నారు, మరి వాళ్ళందరూ కూడా ఇదే వర్తిస్తుందని అడుగుతున్నాడు. ఇక జూబ్లీ హిల్స్ అనేది ఒక ఎన్నిక జరుగుతుంది. ఇక్కడ దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అసెంబ్లీ రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు పో, ఎన్నికలు పోయినప్పుడు ఈ మాట చెప్పి ఎన్నికలు పో, అప్పుడు తెలుస్తుంది నీ సంగతి ఏంటనేది. ఇదంతా బ్లాక్ మెయిల్ చేయడం అన్నట్టు. ఇదంతా బ్లాక్ మెయిల్ రాజకీయాలు, ఫ్రస్ట్రేషన్ లోనే బ్లాక్ మెయిల్ రాజకీయాలు మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి గారు. అసలు రేవంత్ రెడ్డి మాట వినే పరిస్థితిలో ప్రజలు ఇప్పుడు లేనే లేరు. వాళ్ళకి ఫస్ట్ కావాల్సింది ఈ యొక్క హైదరాబాద్ మళ్ళీ పునర్వైభవం రావాలి హైదరాబాద్ కి. ఈ రాష్ట్రం అంతా కూడా యాంటీ కాంగ్రెస్ వే ఉన్నది. ఈ జూబ్లీ హిల్స్ నుంచి మళ్ళీ మొదలవుతుంది. మళ్ళీ 2వ దఫా కాంగ్రెస్ వ్యతిరేకత ఈ జూబ్లీ హిల్స్ ప్రజలు రేపు చూపించబోతున్నారు. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, లోకల్ లీడర్ అయినటువంటి నవీన్ యాదవ్ గా పట్టం కడతారని చెప్పేసి బయట అంటున్నారు. మరి ఏం చెప్తారు? 100% అబద్ధం అండి. అలా ఏ మాత్రం డౌట్ లేదు. ఇక్కడ సొంతమ లోకల్ మంచి డిసిప్లిన్ లేడీ గోపీనాథ్ గారు సతీమణి. అన్నిటికంటే ముఖ్యం వెనకాల మా కేసీఆర్ గారు, కేటీఆర్ ఉన్నారు. సో పబ్లిక్ చూసేది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, కేటీఆర్ గారిని ప్లస్ సుందమ్మను. అక్కడ ఎవరు చూసి ఓటేయాలో మీరు మాకు చెప్పండి. సునీత గారిని బలవంతంగా పోటీ చేపిస్తున్నారా? 100% బలవంతంగా పోటీ చేయిస్తారేమో. రాజీవ్ గాంధీ గారు చనిపోయినాక సోనియా గాంధీ బలవంతంగా తీసుకొచ్చిన అంటే ఏసీ అధ్యక్షులుగా రాజకీయ కుటుంబం ఉన్నప్పుడు ఆ జీన్స్ ఉంటే వాళ్ళకి మేము ఏ మాత్రం కూడా బలవంతం తెలియదు. ఆమె సుముఖంగా ఉన్నది, ఆమె కూడా బాగా పరిచయాలు ఉన్నాయి. ఇక్కడ క్యాడర్ ఎప్పుడు అయినా ఇంటి పైన మంచిగా చూసుకుంటుంది, మంచి పేరు ఉన్నది. కాబట్టి బలవంతం అనే ముచ్చట ఉండదు. రాజకీయాలు ఎప్పుడు బలవంతం చేయరు. ఎవరిని బలవంతం చేస్తే ఆమె ఇంత కఠినంగా ప్రచారం కూడా చేయరు. ఆమె బ్రహ్మాండంగా మంచి పబ్లిక్ లకు తీసుకుపోతుంది. వాళ్ళ 2 పిల్లలు, 3 పిల్లలు కూడా మంచి బ్రహ్మాండంగా వారి యొక్క తండ్రి ఫోటో పెట్టుకుని వారు ప్రచారం చేస్తారు. కాబట్టి 100% జూబ్లీ హిల్స్ లో సుందమ్మ గారికి వెళ్ళడం 100% కన్ఫర్మ్. ఓట్లను తన వైపు తిప్పుకునే విధంగా నిన్న అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడం సార్, అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వండి, లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి అజారుద్దీన్ గారికి ఇవ్వండి. ఇక్కడ ఉరిగే అయితే ఈ మాత్రం ఏం లేదు. ఇది ఏదో ఆయన ఇక్కడ హిందూ ముస్లిం ఓటర్స్ ని డివైడ్ చేసే ప్రయత్నం చేస్తారు. ముస్లింస్ అంత పిచ్చోలేం కాదు. అట్లా ఇట్లా ఏదో టైం బీయింగ్ రాగానే అజారుద్దీన్ మంత్రి పదవి మొత్తం ముస్లిమ్స్ మైనారిటీస్ వేయరు. ఇవాళ మైనారిటీస్ కూడా వెరీ వెరీ గట్టిగా ఉన్నారు. మేము బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని చెప్పేసి ఇవాళ అజారుద్దీన్ గారితో అయ్యేది లేదు, పోయేది లేదు. అది ఏ మాత్రం డౌట్ లేదు. బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తున్న నాయకులకు నవీన్ యాదవ్ గారు మొన్న కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. గల్లీలు దాటరు, మీ ఇల్లు చూడరు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. దీనికి ఏం చెప్తారు? వారు గల్లీలు దాటరు, ఇల్లు చూడరు అన్నందుకే నిన్న వారి అడ్డాలోనే వారి ఉన్నటువంటి నివాసం దగ్గరనే మేము 20,000 మందితోటి బ్రహ్మాండ ర్యాలీ పెట్టినాం. మేము మొత్తం ఈ యూసఫ్గూడ డివిజన్ సంబంధించిన 44 బూతుల నుంచి బూత్కు 1000 మంది తీసుకొచ్చి ర్యాలీ చూపించినాము. అంటే ఇవాళ వారి మాట వారు వెనుక చేసుకోవాల్సిన అవసరం లేదు, ప్రజలే వెనుక పంపించేసారు. ఇక ఎవ్వరు భయపడడానికి లేరండి. ఇక్కడ అందరి ఉద్యమ పార్టీ, మాకు బలమైన క్యాడర్ ఉన్నది. ఈ ప్రాంతంలో కూడా మాకు కూడా మా బూత్ లో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా బలంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితి కూడా చూద్దామని గెలిపిద్దామని చెప్పేసి అందులో ఏమాత్రం డౌట్ లేదు. ప్రచారానికి కేసీఆర్ గారు వచ్చే అవకాశం ఉందన్న? అది తెలియదండి. అది ఎందుకంటే మాకు ఇంత ఇన్ఫర్మేషన్ లేదు. కేటీఆర్ గారు మాకు తప్పకుండా వస్తారు, చెప్పలేము. ఇక టైం ఉంది కాబట్టి మరి వాళ్ళు వచ్చినా రావచ్చు. అలా మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు. మేబీ మే నాట్ బి, అది మాకు తెలియదు.